బెంగళూరు నుంచి కేరళ రోడ్ ట్రిప్ అనేది ఒక సూపర్ ఎక్స్పీరియన్స్. మనం ఎట్లా ప్లాన్ చేసుకుంటామో రోడ్ ట్రిప్ అనేది అంత స్మూత్ గా ఉంటుంది. రోడ్ ట్రిప్ అంటే ఎక్సైట్మెంట్ తో పాటు ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మా ఎక్స్పీరియన్స్, మేము ఫేస్ చేసిన స్ట్రగుల్స్, ఎవ్రీథింగ్ నేనైతే ఈ వీడియోలో షేర్ చేస్తా. అండ్ ఆల్సో సజెషన్స్ కూడా, అంటే ఎవరైతే రోడ్ ట్రిప్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి మేబీ ఇది యూజ్ అవ్వచ్చేమో. కంప్లీట్ ఈ వీడియో మొత్తం కూడా ఇలాంటివే ఉంటాయి. నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం నేచర్ చూపించడం, మేము వెళ్ళిన ప్లేసెస్ చూపించడం ఇట్లా ఉంటుంది, ముందుగానే చెప్తున్నా. సో మేము మార్నింగ్ 5:20 కల్లా ఇంటి నుంచి బయలుదేరిపోయి నైస్ రోడ్ నుంచి అయితే ఇంకా కేరళకని బయలుదేరినాం. అండ్ ఆల్సో ముందు రోజే మేము లగేజ్ అన్ని కూడా మంచిగా ప్యాక్ చేసినాం, కొంచెం టైం సేవ్ అవుతుంది కాబట్టి. ఎవరైతే రోడ్ ట్రిప్ వెళ్ళాలనుకుంటారో బెంగళూరు నుంచి కేరళకి ఎర్లీ మార్నింగ్ బయలుదేరడమే నేను ఇచ్చే సజెషన్. సో మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి మున్నార్. 500+ కిలోమీటర్స్ అయితే చూపించింది బెంగళూరు నుంచి. ఈవినింగ్ డెస్టినేషన్ చేరడానికి ఒక 6 o'clock, ఫస్ట్ 3:30 అట్లా చూపించింది. కానీ ట్రాఫిక్, బ్రేక్స్ అంటే మధ్యలో తీసుకుంటాం కదా, వీటి వల్ల ఒక 6 o'clock అట్లయితే చూపించింది మళ్ళీ పోను. సో ఫస్ట్ థింగ్ మేము వెళ్ళిన రూట్ అయితే బెంగళూరు నుంచి త్రూ నైస్ రోడ్, ఎలక్ట్రానిక్ సిటీ వైపు, హోసూర్, కృష్ణగిరి, సేలం, దిండిగల్, తేని అండ్ మున్నార్. సో ఇదైతే మా రూట్. తర్వాత మేము బ్రేక్ఫాస్ట్కి కూడా ఎర్లీ మార్నింగ్ 8 o'clock అట్లా కృష్ణగిరి ఆర్ సేలం దగ్గర అనుకుంటా శర్వణ భవన్ ఒకటి ఉంటుంది కదా, అక్కడైతే స్టాప్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసినాం. సో మేము వెళ్ళినప్పుడు మధ్యలో అక్కడక్కడ కొంచెం రోడ్ కన్స్ట్రక్షన్ ఉండే, అందుకే అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కొంచెం లేట్ అవ్వడానికి. తర్వాత మదురై దగ్గర వరకు అయితే హైవే పర్లేదు, బాగానే ఉన్నింది. సో మీరు ఇట్లా రోడ్ ట్రిప్ ప్లాన్ చేసే ముందు చూసుకోవాల్సింది, ఫస్ట్ ఇట్లా కార్లో వెళ్ళేటప్పుడు అయితే ఫాస్టాగ్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి. మళ్ళీ అక్కడికి వెళ్ళి అప్పటికప్పుడు చేయడం అన్నెసెసరీ టెన్షన్ కదా, అందుకే ముందుగా అయితే చెక్ చేసుకోండి. ఇంకా స్నాక్స్ అయితే కంపల్సరీ, మనకి నిద్ర రాకుండా ఉండాలి కాబట్టి అప్పుడప్పుడు ఎనర్జీ డ్రింక్స్ కూడా తీసుకోక తప్పదు. బట్ అది అంత మంచిది కూడా కాదు, బట్ 1 or 2 ఫైన్, లైక్ ఎప్పుడో ఒకసారి కదా. ఇంకా చాక్లెట్స్, బిస్కెట్స్. ఇంకా మెయిన్ గా అయితే కొంతమందికి రూమ్స్ లో, అంటే మనం తీసుకుంటున్న స్టేలో బెడ్షీట్స్ ఇలాంటివి నచ్చకపోవచ్చు. అందుకే మేమైతే బెడ్షీట్స్ ఇంకా పిల్లోస్ కూడా క్యారీ చేసినాం. అది కాకుండా పవర్ బ్యాంక్స్, వాటర్ బాటిల్స్ అయితే బల్క్ గా తీసుకోండి. ఎక్కువ బాటిల్స్ అప్పుడప్పుడు దిగి తీసుకోవడం కన్నా కూడా బల్క్ గా తీసుకోవడం చాలా బెటర్. సో ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్ క్యారీ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చెప్పేది అయితే చాలా ఇంపార్టెంట్. కార్ కి ఫాస్టాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడంతో పాటు టైర్ ప్రెషర్, ఇంజన్ ఆయిల్ ఇవంతా కూడా ముందే చెక్ చేసుకోండి. అండ్ ఆల్సో ఎమర్జెన్సీ టూల్స్ కూడా తీసుకెళ్ళండి, ఒకవేళ యూజ్ అవ్వచ్చేమో. 99% అందరూ ఎక్స్ట్రా స్పేర్ టైర్ పెట్టుకోవడానికి ట్రై చేస్తారు కార్లో, బట్ ఇది ఒక సజెషన్, పెద్ద సజెషన్ ఇదైతే. ఎందుకంటే మేము ఫేస్ చేసినాము, అంటే ఫారెస్ట్ మధ్యలో టైర్లోకి ములికిపోయి టైర్ అసలు ప్రెషర్ అంతా తగ్గిపోయే సిచ్యువేషన్లో నిన్నాం మేమైతే. అదైతే నేను నెక్స్ట్ వ్లాగ్లో పక్కా షేర్ చేస్తా, అందుకే అదే పనిగా కార్ గురించి అయితే చెప్తున్నా. సో నెక్స్ట్ అయితే టీ బ్రేక్స్. ఇవైతే మేము 3 to 4, ఐ థింక్ 3 తీసుకున్నాం అనుకుంటా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, తర్వాత ఒక టీ బ్రేక్ తీసుకోవడం బెటర్ అప్పుడప్పుడు టీ బ్రేక్స్, ఎందుకంటే టైర్డ్ అవ్వకుండా డ్రైవింగ్ చేయడానికి కూడా బాగుంటుంది. సో మేమైతే వితిన్ 6 మున్నార్ రీచ్ అవ్వాలి అని మరీ ఎక్కువ ఏం తీసుకోలేదు, అయినా మాకు 3 బ్రేక్స్ అయితే కరెక్ట్గా సరిపోయినాయి. కొంతమంది అసలే బ్రేక్స్ తీసుకోకుండా టైర్డ్ అవుతూ డ్రైవ్ చేస్తూ అంటారు, వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నా సజెషన్ అయితే బ్రేక్స్ తీసుకోవడం చాలా బెటర్. అండ్ ఇంకొకటి, ఈ ట్రిప్లో అంబ్రెలాస్ ఇంకా జాకెట్స్ అయితే మర్చిపోకండి, ఎందుకంటే వర్షం పడవచ్చు, ఒకవేళ మీకు చలి ఎక్కువ అనిపించవచ్చు, అలాంటి టైంలో అవి కూడా యూజ్ అవుతాయి. అండ్ ఇదేం అందరికీ ఏం కాదు, జస్ట్ క్యారీ చేస్తే బెటర్ కదా సేఫ్ సైడ్ కోసం. మున్నార్లో మాత్రమే కొంచెం చలి అనిపిస్తుంది, మరీ ఎక్కువ ఏమి ఉండదు. బట్ ఇంకా అన్ని ప్లేసెస్లో అయితే కొంచెం వేడిగానే ఉంటుంది, బట్ క్యారీ చేయడంలో తప్పలేదు కదా. సో కేరళలో మెయిన్ మున్నార్కి వెళ్ళాలి అనుకుని ప్లాన్ చేసుకునే వాళ్ళైతే నైట్ టైమ్స్ ట్రావెల్ చేయడం అయితే వద్దు. ఒకవేళ చేయాలనిపిస్తే అది కంప్లీట్లీ మీ ఇష్టం, కానీ నేనైతే అట్లనే సజెస్ట్ చేస్తా. చాలా ఘాట్ రోడ్స్, అసలు చాలా సన్నగా ఉంటాయి రోడ్స్, అండ్ ఆల్సో లైట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. మీరు మార్నింగ్, అంటే ఇట్లా లైట్ ఉన్నప్పుడు మార్నింగ్ డే టైంలో ఇట్లా ట్రావెల్ చేస్తే వ్యూ కూడా చూసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, అండ్ మీకు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫైనల్ గా కేర్ఫుల్ గా డ్రైవ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఘాట్ రోడ్స్ లో అయితే అక్కడక్కడ మంచి వ్యూ ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ లైక్ అక్కడక్కడ టీ షాప్స్ కూడా ఉంటాయి, అక్కడ స్టాప్ చేసి మంచిగా వ్యూని అయితే ఎంజాయ్ చేయండి. సో ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, అప్పుడప్పుడు సిగ్నల్స్ కూడా రాకపోవచ్చు మొబైల్లో, అందుకే మీరు వెళ్తున్న స్టే అవ్వచ్చు, హోటల్ అవ్వచ్చు, ఆ లొకేషన్ డీటెయిల్స్ అంతా కూడా ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అది ఒక అడ్వాంటేజ్ యాక్చువల్గా. ఎప్పుడైనా ఇఫ్ ఇన్ కేస్ వర్స్ట్ కేసులో సిగ్నల్స్ దొరకకపోతే ఇంకా డైరెక్ట్గా మీకు ఆఫ్లైన్ మ్యాప్స్ ఉంటే ఇంకా డైరెక్ట్గా అక్కడికైతే రీచ్ అయిపోవచ్చు. అండ్ ఇంకొకటి, ఎప్పుడు ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి వాటిని నమ్ముకోకుండా క్యాష్ కూడా కొంచెం పెట్టుకోండి. 70% అంత అవసరం ఏం రాదు, బట్ 30% అవసరం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అందుకే క్యాష్ కూడా కొంచెం మీతో డ్రా చేసి పెట్టుకోండి. ఇప్పుడు చెప్పేదైతే అందరికీ ఏం కాదు, బట్ పెట్టుకుంటే చాలా బెటర్. లైక్ మెడికల్ కిట్
అంటే చిన్న చిన్నగా డోలో టాబ్లెట్స్, హెడేక్ టాబ్లెట్స్, ఇంకా ఓలినీ స్ప్రే, జండు బామ్ ఇలాంటివి పెట్టుకుంటే బెటర్. చూస్తున్నారా ఇట్లాంటి చిన్ని చిన్ని వాటర్ ఫాల్స్ అయితే అక్కడక్కడ ఉంటాయి. మీరు నైట్ టైమ్స్ వస్తే ఇవంతా మిస్ అవుతారు. అందుకే డే టైం ట్రావెల్ చేయడం చాలా బెటర్. అండ్ అక్కడక్కడ కొండల మధ్య ఇలాంటి హౌసెస్, ఇంకా రిసార్ట్స్ చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది రోడ్. అండ్ ఇంకొకటి, మీరు బుక్ చేస్తున్న హోమ్ స్టే అవ్వచ్చు, ఇంకా హోటల్స్ అవ్వచ్చు, లేకపోతే రిసార్ట్స్ అవ్వచ్చు, ఏదో ఒకటి ముందుగా బుక్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి కార్ పార్కింగ్ అనేది ప్రాపర్ గా ఉందా లేదా అని. కొన్ని చోట్ల అయితే కార్ పార్కింగ్ కొంచెం కష్టంగా ఉంది అంటే లైక్ బయటనే పార్క్ చేసేలాగా అవైతే ఒక్కొక్కసారి మేబీ ఇబ్బంది అవ్వచ్చేమో. సో మేము అంత దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చినాం. ఇంకా ఎంట్రీ ఇచ్చినాం మున్నార్కి. అంటే ఇంకా ఒక 20 కిలోమీటర్స్ ఏమో ఉండింది. బట్ ఈలోగా మాకు ఒక టీ ఎస్టేట్ అయితే కనిపించింది. కొంచెం రిలాక్స్ అవుదామని ఇంకా అక్కడ స్టాప్ చేసి కొంచెం టైం అయితే దిగి అటు ఇటు తిరిగి ఒక 10-15 మినిట్స్ అక్కడ స్టే చేసి ఇంకా మళ్ళీ మున్నార్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో గైస్, ఇదే నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్న ఒక చాలా యూస్ఫుల్ వీడియో. ఐ హోప్ మీకు ఇది బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరైతే బెంగళూరు నుంచి ఇంకా మున్నార్కి ట్రిప్ ప్లాన్ చేయాలనుకునే వాళ్ళకి. ఇంకా వీడియోలో ఏదైనా మర్చిపోయింటే, నాకైతే ఇవే గుర్తున్నాయి, ఇంకేదైనా మర్చిపోయింటే ఒకవేళ కామెంట్లో పిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఇక్కడ నుంచి ఇంకా మేము మున్నార్ రీచ్ అవ్వడానికి ఈవినింగ్ 6 కల్లా రీచ్ అయిపోయినాం అనుకున్న టైంకి. యాక్చువల్గా 4 ఉన్నింది, బట్ బ్రేక్స్ తీసుకోవడం వల్ల కొంచెం టైం అనేది ఎక్స్టెండ్ అయ్యింది. సో దీని తర్వాత వెళ్ళిన వెంటనే మేము బయట ఎక్కడా తినలేదు. హోమ్ స్టే వాళ్ళకి చెప్పేసినాం, మీరే ప్రిపేర్ చేసి ఇవ్వండి అంటే వాళ్ళు ఇంకా చపాతి, ఇంకా నార్మల్ వెజ్ కుర్మా ఇలాంటివి, అంటే ఇది నార్మల్గా నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని హోమ్ స్టేస్లో ఇట్లా ప్రిపేర్ చేసిస్తారు అడిగితే. సో అట్లా మా డేని అయితే ఇంకా కంప్లీట్ చేసినాం. గైస్, రేపటి నుంచి వచ్చే వ్లాగ్స్ లో అయితే మేము ఎక్కడికెక్కడ పోయినాం ఇదంతా కూడా నేను షేర్ చేస్తాను. సో గైస్, ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారంటే డెఫినెట్లీ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఆల్సో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ వ్లాగ్స్ నచ్చి కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. సో నేను ఆల్రెడీ కేరళ ఫుడ్ షార్ట్స్ అయితే అప్లోడ్ చేసిన ఆ ప్లేలిస్ట్ లింక్ ఎండ్ స్క్రీన్స్ ఇంకా ఐకార్డ్స్ లో అయితే ఇచ్చుంటా. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. ఇంతటితో నేనైతే వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. ఇంకో షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం గైస్. అంటిల్ దెన్ బాయ్.